యుద్ధం ప్రారంభమైనటువంటి సందర్భంలో ముందు ఏది ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు నెగిటివ్గా కామెంట్స్ చేసినటువంటి వాళ్ళు ఏం పీకారంట అంటూ మాట్లాడినటువంటి వాళ్ళు ఎప్పుడైతే మనం ఎయిర్ స్ట్రైక్ చేశామో 9 దాడులకు పాల్పడ్డామో ఒక్కసారిగా బెత్తరపోయారు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏం లేదులే అని చెప్దామంటే వాళ్ళేమో అంత్యక్రియలు ఘనంగా జరిపి ఆ ఘనంగా జరిగిన అంత్యక్రియల్లో ఆ శవాలు, ఆ పేర్లు, ఆ ఫేసులు చూశాక ఓహో కరెక్ట్ వాళ్ళనే కొట్టారులే వీళ్ళు, ఇప్పుడు మనం ఏదన్నా అంటే జనం తిడతారు అని ఆగిపోయారు సూడోస్. నెక్స్ట్ ఫేజ్లో యుద్ధం ప్రారంభం అయ్యాక అర్థమైపోయింది జాతీయ భావం పెరుగుతోంది అన్నట్టు. దీన్ని కట్ చేయడానికి డోంట్ ఎస్కలేట్ లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, శాంతి కావాలని స్టేట్మెంట్ ఇచ్చారు. జాతీయవాదులందరూ వాళ్ళని తిట్టడం బిగిన్ చేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ టైంలో ఇప్పుడు యుద్ధం విరవణైంది. ఇక వాళ్ళు రెచ్చిపోతారు. ఇదిగో చివరికి అమెరికాకి బానిసత్వం చేశారు, అమెరికాకి పెద్దరికం ఇచ్చారు, అమెరికా విజయం సాధించేలా చేశారు, యుద్ధంలో పరాజిత భారత్ లాంటి స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ వీళ్ళు అసలు విషయాన్ని దాచేస్తారు. ఇప్పుడు భారత విజయం, ఉగ్రవాద శిబిరాల ధ్వంసం, ఫస్ట్సారి 1, రెండోసారి 2, రెండోసారి 2వది అంటే సర్జికల్ స్ట్రైక్ 1 పఠాన్కోట్కి దెబ్బగా సర్జికల్ స్ట్రైక్ 1 చేసాం పీఓకేలో. రెండవ సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ పాకిస్తాన్ బార్డర్ లోపల. ఈ దఫా బార్డర్ లోపల పీఓకేలో కలిపి 9 కొట్టాం. అది పెద్ద విజయమే కదా. దాన్ని దాచేస్తారు ఇప్పుడు ట్రంప్ని ఓకే ఇదైపోయాం అన్నటువంటి ప్రచారం బిగిన్ చేసి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విజయం సాధించిన భారత్, పరాజయం పాలైనటువంటి పాకిస్తాన్, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ట్రంప్ను అడ్డం పెట్టి ఇప్పుడు వీళ్ళు కొత్త యుద్ధం ప్రారంభిస్తారు. ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం జాతీయవాదులకు ఉంటుంది.